ప్రభునామన హెబ్రోను సార్వత్రిక సంఘ విశ్వాసులందరికీ, అదేవిధంగా లోకల్ స్థానిక సంఘ విశ్వాసులందరికీ ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత కొన్ని రోజులుగా హెబ్రోను ఆవరణంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఈరోజు వరకు జరుగుతున్నటువంటి విషయాలు కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకనంటే విశ్వాసులుగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం, ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి అవసరము, ప్రతి సంఘానికి అవసరము. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా సంఘంతో సహా ప్రార్థించవలసిన అవసరం. కనుక మీ అందరికీ కొన్ని విషయాలు, కొన్ని నిజాలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రోన్ యొక్క సత్యాలు, హెబ్రోన్ ఫ్యాక్ట్స్ అనే ఈ యొక్క వీడియోను ప్రారంభించడానికి ముందుగా ప్రార్థించుకుందాం. దానికంటే ముందు ఒక మాట వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వీడియోను ప్రారంభించుకుందాం. కీర్తన గ్రంథము 122 అధ్యాయం 6-7 వచనాలు. కీర్తన గ్రంథము 127 అధ్యాయం 6-7 వచనాలు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమం ఉండునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన గొప్ప దేవ, ఎన్నడూ మారని మార్పు చెందని దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉండి యుగ యుగములు సర్వయుగములు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామను బట్టి నీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన రక్షణకై మీ స్తోత్రములు. ఓ ప్రభా, ఇట్టి రక్షణ ప్రభా ఏ యోగ్యత లేని మాకు ఈ భూమి మీద మీరు అనుగ్రహించి యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులనే గొప్ప ధన్యతలోనికి ప్రభువా మీరు మమ్మల్ని చేర్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీ దాసుడు భక్సిగంకుల ద్వారా మాకు ఇచ్చినటువంటి గొప్ప పరిచర్యకై మీకు స్తోత్రములు, గొప్ప నడిపింపుకై మీకు స్తోత్రములు, గొప్ప ప్రత్యక్షతకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇటు ప్రత్యక్షతలో మీరు మాకు ఇచ్చిన రక్షణ, బాప్తిసం, సాక్ష్యము ప్రభు ఈ లోకంలో నీ నామను ప్రచురించడానికి, నీ నామను ప్రకటించడానికి మాకు ఇచ్చిన గొప్ప నడిపింపుకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభా, గత కొన్ని దినములుగా, కొన్ని సంవత్సరములుగా ప్రభా హెబ్రోన్ విషయంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ప్రభా నీ కార్యమును మీరు ఎల్లప్పుడూ చూపించే దేవుడు, మీరు ఎల్లప్పుడూ నీ కృపను చూపించే దేవుడు. అందుబట్టి నీకు వందనములు. ప్రభా యొక్క పరిస్థితుల్లో ప్రభా సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. ప్రభా అలజడి లేపుతున్నటువంటి వ్యక్తులను ప్రభా మీరే అణిచివేయండి. ప్రభా అలజడితో ఉన్నటువంటి మనుషులను నెమ్మదిపరచండి. ప్రభా ఎవరు కూడా ప్రభా మరి దుష్టునికి అవకాశం ఇవ్వకున్నట్లు సాయం దయచేయండి. ఈ సమయాన్ని ఆశీర్వదకరంగా చేయండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున కొద్ది ప్రార్థన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సార్వత్రిక సంఘ విశ్వాసులారా, ఈ యొక్క వీడియో నేను ఎప్పుడో తీయవలసింది, ఎన్నో రోజుల క్రితమే తీయాలని ఆశపడ్డాను, కానీ తీయడానికి అవకాశం దొరకలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ వీడియో తీయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, వారికి నిజమైన విషయాలు తెలియదు, వారికి సత్యం తెలియదు, ఏం జరిగిందనేది. కనుక కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. 2024 సంవత్సరం నుంచి ప్రారంభించుకుంటే అది ట్రస్ట్ ప్రారంభమైన సంవత్సరము. కానీ దానికంటే ముందు విషయం మాట్లాడుకుంటే దైవజనుడైనటువంటి భక్సింగ్ అంకుల్ గారు 1971 సంవత్సరంలో ఆయన ఒక సొసైటీని ఏర్పాటు చేసినాడు. ఆ సొసైటీ యొక్క నంబరు 114, 114/71. ఈ సొసైటీలో 8 మంది సభ్యులు ఉన్నారు. ఆ 8 మంది సభ్యులు మరి వారిని దైవజనుడు ఏర్పాటు చేసిన తర్వాత 1980 సంవత్సరంలో తిరిగి అమెండ్మెంట్ చేయబడింది. ఆ అమెండ్మెంట్లో ఏమాత్రం ఎవరి పేర్లు కూడా మార్చబడలేదు,
ఎవరి పేర్లు కూడా చేర్చబడలేదు. కనుక ఈ 1980 సంవత్సరం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క సొసైటీని ఎవరు కూడా దాన్ని యాక్టివేషన్లకు తీసుకొని రాలేదు. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఎవరు కూడా 1971 సంవత్సరంలో 114వ సొసైటీ నంబర్ పేరుతో ఎవరు కూడా దాన్ని యాక్టివేషన్లకు తీసుకొని రాలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం సొసైటీ గురించి నేను రెండో భాగంగా మాట్లాడతాను. మొట్టమొదటి భాగంగా ఈ ట్రస్ట్ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ట్రస్ట్. ఎప్పుడైతే 2004లో ఇది ట్రస్ట్ డాక్యుమెంట్ అండి. ఇది మీకు ఎవరికి కావాలనుకున్నా ఈ డాక్యుమెంట్ నేను పంపించగలను. నా నంబర్ కూడా ఈ యొక్క యూట్యూబ్లో వాట్సాప్లో నేను పెడతాను. స్క్రోలింగ్లో వచ్చేటట్టు నా నంబర్ పెడతాను. ఆ నంబర్కి మీరు ఎవరైనా అడగచ్చు. మీరు ఏ డాక్యుమెంట్ అయినా, నా దగ్గర చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ డాక్యుమెంట్ అయినా నేను మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా దేవుని మందిరంలో అల్లరి ముఖ్యం కాదు, దేవుని మందిరంలో పోరాటం కాదు, దేవుని మందిరంలో సమాధానం ముఖ్యం. సమాధానం ముఖ్యం అంటే ఎప్పుడు వస్తుంది సమాధానం అంటే సత్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే సమాధానం వస్తుంది. ఆ సత్యాన్ని గ్రహించడానికి ఎవరికి మనసు లేదు. ఇది 2004వ సంవత్సరంలో బ్రదర్ కురుబిల్లా ఫిలిప్ గారు ఆయన సంతకంతో ఇది ప్రారంభం చేయబడినటువంటి ట్రస్ట్. ఈ ట్రస్ట్ కొరకు ఎవరిని ఏం చేసినారని అంటే, ఈ ట్రస్ట్లో పేర్లు ఎవరి ఉన్నాయంటే బ్రదర్ కురుబిల్లా ఫిలిప్, బ్రదర్ జీటీ బెంజమిన్, బ్రదర్ థియోడర్ రెజినాల్డ్, 4వది బ్రదర్ FCS పీటర్, బ్రదర్ పాల్ సుధాకర్. తర్వాత ఈ యొక్క ట్రస్ట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి బ్రదర్ ఫిలిప్ అంకుల్, రెండవది జీటీ బెంజమిన్ అంకుల్, మూడవది థియోడర్ గారు, 4వది FCS పీటర్ గారు, 5వది పాల్ సుధాకర్ గారు. ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ట్రస్ట్ యొక్క అడ్రస్ ఎంత భయంకరమైనటువంటి మోసం అంటే ఇది సభ్య సమాజానికి తలవంపులు. ఇది ఎంత అవమానకరం అంటే ఈ 20 సంవత్సరాలు కొట్లాటకు కారణం ఈ డాక్యుమెంట్. ఈ 20 సంవత్సరాలు మందిరాలన్నీ విడిపోవడానికి కారణం ఈ డాక్యుమెంట్. ఈ 20 సంవత్సరాలు సంఘాలలో కొట్లాడుకోవడము, సంఘాలలో తలలు బలగొట్టుకోవడం ఈ డాక్యుమెంట్ కారణం. ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు 2004 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న అలజడికి కారణము ఇండ్లున్న సభ్యులు. ఆ సభ్యులలో ముఖ్యమైనటువంటి అలజడికి కారణమైనటువంటి సభ్యులు ఎవరు అంటే సోదరుడు కురుబిల్లా ఫిలిప్ గారు, రెండవది థియోడర్ రెజినాల్డ్ గారు, మూడవది FCS పీటర్ గారు. వీరు పట్టుకొని ఈ యొక్క సొసైటీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు, అనగా బక్సింగ్ అంకులు, మీకు ఏ పేపర్ అయినా నేను ఇవ్వగలను, మీకు అన్ని పేపర్లు నా దగ్గర ఉన్నాయి. నిర్భయంగా నిర్మోమాటంగా నన్ను మీరు పేపర్లు తీసుకొని అడగవచ్చు. ఈ బక్సింగ్ అంకుల్ తయారు చేసినటువంటి ఈ యొక్క సొసైటీలో, ఇది బక్సింగ్ అంకుల్ తయారు చేసినటువంటి సొసైటీ. ఈ సొసైటీలో 8 మంది పేర్లు ఉన్నాయి. 8 మంది పేర్లు ఇక్కడ దయచేసి చూడండి. ఇది బక్సింగ్ అంకుల్ గారి సంతకం, ఇది దాసన్ అంకుల్ సంతకం, ఇది అగస్టిన్ అంకుల్ సంతకం, ఇది దొరైరాజు గారి సంతకం, ఇది ఆశీర్వాదం గారి సంతకం, ఇది VS పాల్ గారి సంతకం, ఇది GV భట్ గారి సంతకం, ఇది CD బెంజమిన్ అంకుల్ యొక్క సంతకం. ఈ 8 మంది సంతకాలు చేసి ఒక సొసైటీని ప్రారంభం చేస్తే ఈ సొసైటీలు అందరూ 80 తర్వాత అందరూ చనిపోయినారు. 2000 వరకు బక్సింగ్ అంకుల్ డెత్ సర్టిఫికేట్ కూడా దీంట్లో ఉంది, అగస్టిన్ అంకుల్ గారి డెత్ సర్టిఫికేట్ కూడా దీంట్లో ఉంది. మీకు కావాలంటే ఇది అన్ని డెత్ సర్టిఫికేట్లు. ఈ డెత్ సర్టిఫికేట్ ఇది అగస్టిన్ అంకుల్ డెత్ సర్టిఫికేట్, ఇది బక్సింగ్ అంకుల్ డెత్ సర్టిఫికేట్, అన్నీ ఆ విధంగా అందరి ఉన్నాయి. ఈ తర్వాత వీళ్ళు ఏం చేసినారు, 2004వ సంవత్సరంలో ఈ యొక్క సొసైటీ తయారు చేస్తూ దీంట్లో జీటీ బెంజమిన్ అంకుల్ పేరు పెట్టినారు, దీంట్లో పాల్ సుధాకర్ పేరు పెట్టినారు. వీళ్ళు పేరు పెట్టి ఏం చేసినారు, సొసైటీ లేదు ఏమి లేదు అనుకుంటా దీన్ని ఒక 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 భయంకరమైనటువంటి ఆస్పెక్ట్కి తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ జీటీ బెంజమిన్ అంకుల్ ఏ రోజు కూడా ట్రస్ట్ను ఆయన సమర్థించలేదు. అయితే వీళ్ళు ఏం చేసినారు, ట్రస్ట్ క్యాన్సిల్ అయిపోయింది, మనం అందరూ సంతకాలు పెడితే ట్రస్ట్ క్యాన్సిల్ అవుతుందని అక్కడ మదీనాలో ఏదైతే పద్మాస్ మందిరంలో ఒక రెజల్యూషన్ చేసుకున్నారు. ఒక మినిట్స్ ఆఫ్ మీటింగ్ టైమింగ్, ఇది పేపర్, ఇది ఎజెండాలో రాసుకున్నారు. ఏమన్నా ఎజెండా రాసుకున్నారు, ఇక పద్మాస్ హౌస్ ఆఫ్ ప్రేయర్, పోలీస్ లైన్స్, పేట్లపూర్, పురాణపూల్, హైదరాబాద్. డిజల్యూషన్ ఆఫ్ ద సొసైటీ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా ట్రస్ట్. అజెండా పెట్టుకున్నారు, అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు.
మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు. ఏమని పాస్ చేసుకున్నారు? రిజాల్వ్డ్ అయిపోయిందట, రిజాల్వ్ అయిపోయింది అనానిమస్లీ టు డిజాల్వ్ ద సొసైటీ అండ్ ద ట్రస్టీస్ indigenous churches in India and transfer the assets and liabilities if any to the indigenous churches in India trust by 10 AM on 25th March 2004. 2000 సంవత్సరం లోపల అందరు చనిపోతే 2004 సంవత్సరంలోకి వీళ్ళు ఎట్లా బతికి వచ్చిండ్రు? వీళ్ళు ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళకేం హక్కు ఉన్నది అని అంటే, నేను ఇంకొక డాక్యుమెంట్ చూపిస్తాను. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో వాళ్ళు ఏమి ఇచ్చారనంటే, వాళ్ళు ఎంతో క్లియర్గా, చాలా క్లియర్గా వారు తమ యొక్క ఒపీనియన్ తెలిపినారు. ఏమని తెలిపినారనంటే, నేను ఇందులో 8 మంది పేర్లు రాసిన భక్త్ సింగ్ గారు తయారు చేసినటువంటి 114/71 సొసైటీలో ఏమైనా అమెండ్మెంట్ జరిగిందా, ఏమైనా అమెండ్మెంట్ జరిగితే ఏమైనా పేర్లు చేర్చబడ్డాయా, ఆ చేర్చబడితే ఏం పేర్లు చేర్చబడ్డాయి, ఒకవేళ చేర్చబడలేదు అని అంటే మీరు మాకు క్లియర్గా ఇవ్వండి. ఒకవేళ ఫలాని వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మందిరంలో హెబ్రోన్లో గొడవలకు కారణమవుతున్నారు కనుక వీళ్ళు ఏమైనా పేర్లు ఉన్నాయా అని నేను 8 మంది పేర్లతోటి ఇది ఇచ్చానండి. 8 మంది పేర్లతోటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి తీసుకున్నాను. ఇది 2023 సంవత్సరంలో తీసుకున్నాను. దాంట్లో జీడి బెంజమిన్ అంకుల్ పేరుంది, ఫిలిప్ అంకుల్ పేరుంది, ఎఫ్సిఎస్ పీటర్ పేరుంది, థియోడర్ రెజినాల్డ్ పేరుంది, పాల్ సుధాకర్ పేరుంది, జాన్ సుబ్బారెడ్డి గారి పేరుంది, కేఎం శాంసన్ గారి పేరుంది, జోసెఫ్ పి కురియన్ గారికి పేరుంది. ఇంతమంది లేరు అని ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు అని అంటే, ద ఇన్ఫర్మేషన్ అండ్ ద అబవ్ పర్సన్స్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ యువర్ అప్లికేషన్ ఆర్ అన్అవైలబుల్ ఇన్ ద రికార్డ్స్. వాళ్ళు రికార్డులలోనే లేనటువంటి మనుషులతోటి ఏం చేసినారు? ఒక ట్రస్ట్ తయారు చేసినారు. ట్రస్ట్ తయారు చేయడమే కాకుండా ఏం చేసినారు? సొసైటీ డిజాల్వ్ చేయడానికి వీళ్ళకి హక్కు ఉన్నదని చూపించుకున్నారు దొంగ పేపర్లు పెట్టి. ఈ రోజు వరకు కొట్లాడడానికి కారణమే అది. ఈ దొంగ పేపర్లు పెట్టి సొసైటీ డిజాల్వ్ అయిపోయింది, సొసైటీ ప్రాపర్టీస్ అన్ని ట్రస్ట్కి వచ్చినాయి, ఆ ట్రస్ట్కి వచ్చినాయని దీంట్లో ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసినారు. ఎన్ని ఎఫ్సిఎస్ పీటర్ గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా, ఎంత అమౌంట్ కట్టినారు మీరు? హెబ్రోన్ ప్రాపర్టీస్ మీ సొసైటీ నుంచి ట్రస్ట్కు మార్చుకోవడానికి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు కట్టినారు? ఎంత స్టాంప్ డ్యూటీ కట్టినారు? స్టాంప్ డ్యూటీ కట్టండి మీ తాత సంపాదన వచ్చేస్తుందా మీ మీదకి, మీ పేరు మీదకి? ఏ పేరు మీదకి రావాలి? మీకు అడ్రస్ ఉంది అసలు? మీకు ఒక తాడు లేదు, బొంగురం లేదు, మీకు ఒక అడ్రస్ లేదు. మీకు చూడండి ఇక్కడ నేమ్ అండ్ ద అడ్రస్ ఆఫ్ ద ట్రస్ట్ ఇక్కడ ఇచ్చిన. చూడండి ఎంత మోసం, ఈ అండర్లైన్ చేశారు. మీకు పేపర్ కావాలంటే మేము పంపిస్తానండి. ఆంధ్ర నుంచి ఉరికొస్తున్నారు, రాయలసీమ నుంచి ఉరికొస్తున్నారు, లోకల్ నుంచి ఉరికొస్తున్నారు, ట్రస్ట్ గొడవ అనగానే హెబ్రోన్ ఉరికొస్తున్నారు, కొట్లాడుతున్నారు. దేని కొరకండి? దేని కొరకు వచ్చి కొట్లాడుతున్నారు మీరు? సత్యం అవసరం లేదా? కొట్లాడమే ఇష్టమా? అంత ఇష్టంగా ఉన్నారా మీరు కొట్లాడడానికి? దేవుని మందిరంలో అది కూడా దేవుని ఉగ్రత వస్తుందన్న భయం లేదా? ఆ పెద్ద మనిషికి ఎఫ్సిఎస్ పీటర్ గారికి భయం లేకపోతే మీకన్నా భయం లేదా? ఆయన ఏం చేసినాడు చూడండి ఇక్కడ. ఆయన ఎంత బ్లండర్ చేసినాడు ఫిలిప్ గారు, వీళ్ళందరూ కలిసి. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ ఇండిజినియస్ చర్చెస్ ఆఫ్ ఇన్ ఇండియా ట్రస్ట్ సిచ్యువేటెడ్ ఎట్ హెబ్రోన్, గోల్కొండ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ 5,20,000 ఆంధ్రప్రదేశ్. మీ తాతదా ఇది? ఎక్కడికి పోవాలి ఈ లెటర్? ఎక్కడికి పోవాలి? ఏ అడ్రస్? ఇంటి నంబర్ అడ్రస్ ఉండాలి. నీకు కరెంట్ బిల్ కావాలంటే, నీకు హౌస్ నెంబర్ కావాలంటే, నీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కావాలి. నీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కాకుండా నీకు హౌస్ నెంబర్ రాదు. హౌస్ నెంబర్ రాకపోతే నీకు కరెంట్ బిల్ రాదు. కరెంట్ బిల్ రాకపోతే నీకు ట్యాక్స్ రాదు, హౌస్ ట్యాక్స్ రాదు, జిహెచ్ఎంసీ ట్యాక్స్ రాదు. నువ్వు దేనికి ఎలిజిబుల్ కావు? దేని మీద అన్ని కొట్లాడతావు? ఇంకా దేనికోసం కెవిట్లు వేస్తా ఉన్నావు? మొన్న ఒక కెవిట్ వేసినావు, ఈరోజు ఒక ఇంజెక్షన్ వేసినావు. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఎఫ్సిఎస్ పీటర్ గారు, ఎంతమంది లక్షల మంది మోసపోతున్నారు నీ విషయంలో. లక్షల మందికి సమాధానం లేకుండా ఉంది నీ విషయంలో. కొన్ని వందల మందిరాలు సమాధానం లేకుండా అవుతున్నాయి నీ విషయంలో. హెబ్రోన్లో ఉంటావు, హెబ్రోన్లో నీకు మొన్న రాగానే ఒక రెజల్యూషన్ రాసినావు. బతిమిలాడిపించుకొని ఒక రెజల్యూషన్ మీద సంతకం పెట్టినావు. అంటే నీకు పైసలు ఇస్తాంరా నాయన అంటేనే నువ్వు సంతకం పెడతావా? నీకు పైసలే కావాలి ఎప్పుడు? ఖజానా కావాలా నీకు ఎప్పుడు? యూదా ఇస్కరియోతు నువ్వేమన్నా డబ్బు మూట పట్టుకొని ఉంటావు ఎప్పుడు? దేనికోసం అండి నీకు పైసలు? మొన్న పోయిన వారం లోకల్లో చూసుకుంటారు పైసలు అనే వరకు. ఈరోజు పోయి అవుట్ ఆఫ్ ఆర్డర్లు వేస్తావా? లంచ్ మోషన్లో అవుట్ ఆఫ్ ఆర్డర్లు వేసేస్తావా? కేసు ఏమని వేసినావు? కేసు చెప్పు.
కేసు ఏమని వేసినావు? ఎవరి మీద వేసినావు? ఎవరిని 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 పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నావు? ఎఫ్సిఎస్పి జాన్ సుబ్బారెడ్డి గారు, శాంసన్ గారు మీద కేసు వేస్తావు. అవును, మీరిద్దరు కొట్లాడుకున్నారా? నాది అసలు ట్రస్ట్ అంటే నాది అసలు ట్రస్ట్ అని కొట్లాడుకున్నారు. వాళ్ళ మీద ఆర్డర్ తెచ్చుకున్నాం, వీళ్ళ నకిలీ ట్రస్ట్ అని వాళ్ళ మీద ఆర్డర్ తెచ్చుకున్నాం. మంచిదే, వాళ్ళు కూడా చెప్తారు, ఇప్పుడు చెప్పిస్తాం వాళ్ళతో కూడా మాది నకిలీ ట్రస్ట్ అని కొట్టేసిన రండి అని. నీకేముంది మరి? నీ అసలు ట్రస్ట్కి ఏమైనా ఆర్డర్ ఉందా? ఆర్డర్ ఉంటే నువ్వేం చేయాలి? ఇప్పటి నుంచి గేట్లకు రాకు, గొడవలు చేయకు. నువ్వు గేట్లకు గొడవ చేస్తే అది దేవునికి మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, విశ్వాసాలకు. ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు, కరెక్ట్గా 20 సంవత్సరాలు నాశనం చేసేసిండ్రు. 2004 నుంచి 2024 దాకా నాశనం చేసేసిండ్రు. ఇప్పుడు నువ్వేమన్నా ఆర్డర్ అంటూ తీసుకొని వస్తే ఏం ఆర్డర్ తీసుకురావాలి తెలుసా? అయ్యా, ఈ అడ్రస్ మీద నాకు, ఈ ఆర్డర్ మీద నాకు హౌస్ నంబర్, హెబ్రోన్ హౌస్ నంబర్ వేసి ఈవెన్ ఆ జడ్జి ఇచ్చే జడ్జి ఎవరు ఇస్తారో అప్పుడు మేము చూస్తాం, మేము కొట్లాడతాం. అప్పుడు నువ్వు ఆ ఆర్డర్ మీద, నువ్వు తీసుకొచ్చే ఆ పనికి వాళ్ళ ఆర్డర్ మీద ఈ హౌస్ నంబర్, హెబ్రోన్ హౌస్ నంబర్ వేసుకొని గోల్కొండ చౌరస్తా అని అప్పుడు రాపించుకొని రా. ఉట్టిగా గోల్కొండ చౌరస్తా అంటే ఆగమా ఎక్కడ ఎవరింటికి హెబ్రోన్ అని పెట్టుకుంటే ఆనింటికి వస్తుంది పోస్టు. నువ్వు హౌస్ నెంబర్ పెట్టుకుంటే ఆ హౌస్ నెంబర్కి వస్తుంది. ఆ మాత్రం తెలియదా? పెద్ద ఉద్యోగం చేసిన ఒక పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ మాత్రం జ్ఞానం లేదా మీకు? ఈ అడ్రస్ లేని దానికి కోసం నేను ఎందుకు ఇంత కొట్లాడాలి? ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి? అర్థమైతలేదా? పబ్లిక్ని ఇంకా మోసం చేస్తావా? ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తావా? ఎన్ని కేసులు వేస్తా అనుకుంటున్నావు? నీ దగ్గర 40 కోట్ల, నీ అకౌంట్లో 40 కోట్ల రూపాయలు ఉన్నాయని పబ్లిక్లో టాక్ ఉంది. ఆ 40 కోట్లు ఎప్పుడు సమర్పించు. చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరికైతే అవి, ఆ పైసలు ఎవరి సంతకం పెడితే విడుదలైతే అవి. జాగ్రత్త ఎఫ్సిఎస్ పీటర్ గారు, జాగ్రత్త. ఇది దేవుని మందిరం, ఇది దేవునితో ఆడుకోకండి. మీరు అనుకుంటున్నారు ఏదో ఆట పరస్కాలకు ఆడుకుంటారు, మీరు టైంపాస్కి ఆడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది ఎన్నో జీవితాలకు, ఎన్నో మీ 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 యొక్క మొండితనం చూసి ఎన్నో మందిరాలు, మా బెరాక కూడా నాశనం అయిపోయింది. ఇట్లనే మీ మొండితనంతో ఎన్నో మందిరాలు నాశనం అయిపోయినాయి. అట్లా ఎన్నో మందిరాలు నాశనం కారకుడు మీరు అవుతున్నారు. వదిలిపెట్టండి. అడ్రస్ లేదు కదా, అడ్రస్ చేసుకొని రాపోండి. అడ్రస్ చేసుకున్నాక కొట్లాడండి. ఎక్కడ పోదు హెబ్రోన్ ఎక్కడికి పోదు? అడ్రస్ మార్చుకొని రండి. అడ్రస్ మీద మీరు హౌస్ నెంబర్ వేసుకొని రండి. హౌస్ నెంబర్ వేసుకొని రండి. అప్పుడు వేయండి. మీరు కెవెట్లు ఎందుకు వేస్తున్నావు? కెవెట్ కూర్చున్నావు, పక్కకు కూర్చుంటున్నావు, కెవెట్ వేస్తున్నావు జోసఫ్ కురియన్ అన్న మీద. ఏందన్నట్టుగా అంటే నీకేదో పెద్ద ఆర్డర్ వస్తుంది. ఇక పోటుగాళ్ళు ఉన్నారు ఇక్కడ, నీకు ఆర్డర్ వస్తుంది. ఇక నువ్వు ఆర్డర్ తీసుకొని వద్దామనా? ఏదో పెద్ద సూచిటోళ్ళకి ఏమనుకోవాలి ప్రపంచమంతా, ఓ ఎఫ్సిఎస్ పీటర్ అన్న కెవెట్ వేసిండు, ఇక ఆర్డర్ వాళ్ళకి ఎవరికి ఆర్డర్ రాదు, ఇక వస్తే ఎఫ్సిఎస్ పీటర్ అన్నకే వస్తారు. అరే నాయన, నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా? ఏ అండర్స్టాండింగ్లో ఉన్నావు? ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి, ఒక మంచి స్థానంలో ఉండి కూడా ఎక్కడికి పోతున్నావు? నీకు వస్తుంది ఆర్డరు, కెవెట్ వేసినావు సరే. ఇప్పుడు మళ్ళా ఏమని చేసినావు? మళ్ళీ వాళ్ళ మీద, శాంసన్ మీద, సుబ్బారెడ్డి అన్న మీద, వాళ్ళ మీద వేసినావు. ఏమొస్తుంది చెప్పు? వాళ్ళ మీద వేసి ఏం చేస్తావు? మళ్ళా ఇక ఆర్డర్ వచ్చేసిందని చెప్తామనా? వాళ్ళ మీద ఏదో ఒకటి వాళ్ళు సొసైటీకి సంబంధం లేదని ఆర్డర్ తీసుకొచ్చి హెబ్రోన్కి ఆర్డర్ వచ్చిందని చెప్తామనా? అట్లా కుదరదండి. మీరు ఆర్డర్ తీసుకొని వస్తే అది ఏ ఆర్డర్ అయినా పర్వాలేదు, మీరు ధైర్యంగా తల ఎత్తుకొని ఒక గౌరవంగా మీరు మందిరంలోకి ప్రవేశించండి. మీకు రెడ్ కార్పెట్ వేసి మేము ఆహ్వానం పలుకుతాం. మీకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతాం. దొంగ అడ్రస్ పెట్టుకొని రాకండి. అడ్రస్ లేకుండా కొట్లాడకండి. ఇంటి నెంబర్ లేకుండా మీరు పైసలని వేస్ట్ చేయకండి. మీ పైసలు ఉన్నాయని హెబ్రోన్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి. హెబ్రోన్ అకౌంట్ తీసుకురండి, కూర్చోండి. అందరు కలిసి నువ్వు ఓ రోజు కూర్చో, ఆయన ఒక రోజు, ఇంకో రోజు కూర్చుంటారు. అందరు కలిసి పని చేసుకోండి. 4 రోజులు అయితే చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకండి కొట్లాటలు? ఎందుకు ఈ కొట్లాటలు? 4 రోజులలో పోయేటోళ్ళము, ఎందుకు దీనికి కొట్లాటలు? ఎందుకు ఎంతమందిని మిస్గైడ్ చేస్తూ ఉన్నావు? దయచేసి ఎఫ్సిఎస్ పీటర్ గారు, మా యొక్క మనవి, మా యొక్క విన్నపం, దయచేసి కోర్టు కేసులకు వెళ్ళకండి. వెళ్ళండి, మీ ఇష్టం అది. అయితే దేవుని పైసలు వాడకు. రెండవది, హౌస్ నంబర్, హెబ్రోన్ హౌస్ నంబర్ వేసుకొని ఆర్డర్ తీసుకొని రా. అప్పటి వరకు నువ్వు చీటింగ్ కేసు కిందకే అవుతావు. అనవసరంగా మేము ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు కేసులు వేస్తున్నావు కాబట్టి మేము కూడా కేసులు వేస్తాం. ఇప్పుడు
నువ్వు నీ దగ్గర ఎన్ని పైసలు నువ్వు ఎన్ని రోజులు రూలింగ్ చేసినావో, ఎన్ని వారాలు వచ్చినాయో, ఎంత కలెక్షన్ వచ్చిందో, నువ్వు కోర్టుకి ఎన్ని ఖర్చులు పెట్టినావో, ఎవరికి ఎంతెంత ఖర్చులు పెట్టినావో, మొత్తం మనీ మిస్అప్రాపరేషన్ దాదాపు ఒక 50-100 కోట్లకు నీది లెక్క తేలుతుంది. ఓ 50-100-150 కోట్లకు వీరాచారి గారిది లెక్క తేలుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా, ఇది మాత్రం ఒక సిఐడి తోటి మేము ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం పక్కా. ఇది నువ్వు లొంగిపోకపోతే మాత్రం ఖచ్చితంగా. ఇంకో విషయం మర్చిపోతున్నావు అయ్యా, నువ్వు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నావు. వీరాచారి పెట్టిన కేసు మీద నువ్వు బెయిల్లో ఉన్నావు. నువ్వు హెబ్రోన్లకు అడుగుపెట్టా, హెబ్రోన్ హౌస్ల ఆఫీసులో అడుగుపెట్టా, నువ్వు రాసిచ్చినావు హెబ్రోన్కు, పోలీస్ వాళ్ళకు రాసిచ్చి నువ్వు ఇవాళ మళ్ళీ వేషం వేస్తున్నావు. దయచేసి మీ వేషాలన్నీ మాకు తెలుసు, అంత దాకా తెచ్చుకోకండి. మేము బెయిల్ పిటిషన్కి మేము ఇంప్లీడ్ అవుతాము, ఆ పోలీస్ కేసులో ఇంప్లీడ్ అవుతాము. మేము బెయిల్ పిటిషన్ క్యాన్సలేషన్ చేస్తాం, మీ మీద ఫ్రాడ్ కేసు మళ్ళీ ఒకటి బుక్ చేస్తాం. మళ్ళీ ఇక ఇది 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 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దయచేసి ఇన్ని రోజులు స్టార్ట్ కాలే, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కనుక జాగ్రత్తగా ఉండండి. దయచేసి కోర్టు కేసులకు పోకండి, పోలీస్ కేసులకు పోకండి. మీకు ఒక స్థానం ఉంటుంది, ఎవరు కాదంటారో చెప్పండి, మేము నిలబడతాం మీకోసం, మీ పక్షంగా నిలబడతాం. ఏదో 2-3 నీ పెట్టుకున్నంత మాత్రం పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నట్టు పెట్టుకొని నువ్వు అది అన్నీ చేస్తే కుదరదు. అరే పాపం జయప్రకాష్ అన్న అమెరికా నుంచి పిలిపించినాం, ఆయన మంచి మనిషి, ఆయనకు మొత్తం తెలిసి కూడా పాపం ఆయన ఎందుకు ఇట్లా నీ వెనక పాడు చేసుకుంటున్నాడు ఆయన జీవితాన్ని నాకు అర్థమవుతలేదు. ఇంకొక ఆయన ఉన్నాడు రోజు కూర్చుంటాడు, ఆయన పెయిడ్ ఆర్టిస్ట్, ఆయన గురించి పెద్ద బాధ లేదు. జయప్రకాష్ అన్న మీరు అన్న అర్థం చేసుకోండి అన్న, అడ్రస్ లేని దానికోసం ఆయన ఎందుకు నిలబడతారు, ఒక అబద్ధమైన దానికోసం ఎందుకు పోరాడతారు? అమెరికాలో హాయిగా సల్ల ప్రాంతంలో హాయిగా ఉండాల్సిన పరిగెత్తుకొని ఉరికొచ్చిన ఒక్క మాట కోసం. దయచేసి నువ్వు ఈయన నమ్ముకుంటే కథమే ఎక్కడ కాకుండా అవుతుంది, వేస్ట్. దయచేసి మీ అబ్బాయిని కూడా మంచి పిల్లవాడు, వాడిని కూడా మంచి మార్గంలో మంచి పద్ధతిలో పక్కగా జరిపేయండి, హెబ్రోన్లో వాడబడండి. మీరు లోకల్ వాళ్ళు, మీరు ఉండాల్సిన వాళ్ళు, మీరు ఉండండి, నిలబడండి, వాడబడండి. అది పద్ధతి. కానీ ఎందుకు కొట్లాడాలండి? కోర్టు కేసులకు ఎన్నిసార్లు పోతారు, ఎన్ని సంవత్సరాలు పోతారు? దయచేసి ఇంకొక మాట చెప్తా. ఎఫ్సిఎస్ వీరాచారి గారు, మీరు పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతున్నారు. వీరాచారి గారు, మీరు చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెడతా ఉన్నారండి. నేను రెండు పెద్ద మెసేజ్లు చూశాను. దాంట్లో చాలా బాధాకరంగా ఉంది. గత కొన్ని రోజులుగా హెబ్రోన్లో సమాధానం అనే పేరుతో జరిగిన ఆధిపత్య పోరు పూర్తిగా బహిర్గతమైంది. భక్సింగ్ గారు ఏర్పాటు చేసిన హెబ్రోన్ సొసైటీది కాదని, హెబ్రోన్లోనికి అక్రమంగా జొరబడిన లోకల్ మరియు ట్రస్ట్ సభ్యుల మధ్య గొడవ జరుగుతుందని, సొసైటీ గురించి ఏమాత్రం ఆలోచించకుండా లోకల్ మరియు ట్రస్ట్ వారితో కలిసి జోసెఫ్ కురియన్ ఈ నష్టానికి కారణం. సమాధానం పేరుతో వారు ఆడిన నాటకం వల్ల భక్సింగ్ గారు ఏర్పాటు చేసిన సొసైటీ మాత్రమే నష్టపోతుంది, ట్రస్ట్ లేదు, సొసైటీ లేదు అని చెప్పిన ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఈ అల్లర్ల గురించి సమాధానం చెప్పాలి. అదేలా ఉండగా పైకి సమాధానం చెప్పుకున్న సొసైటీ ఆస్తులన్నీ ట్రస్ట్కు వచ్చాయని, మేమే దానికి వారసులమైన ట్రస్ట్ వాళ్ళు మరలా కోర్టు కేవిట్లు వేస్తున్నారు. ఆ సంగతి వదిలేసేయండి. ఇక్కడ ఏమనంటే, ఇక్కడ వీరాచారి గారు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మాదే అసలైన ట్రస్ట్. ఇంకో దగ్గర కూడా ఉంది, మాదే అసలైన ట్రస్ట్. ఇది 10వ తారీఖు పెట్టిండి. హెబ్రోన్ స్టేజ్ పైన బహిరంగంగా తమకు హెబ్రోన్ చట్టపరంగా ఎలాంటి హక్కు లేదని, ఎందుకంటే ఇంతవరకు ఒక బ్యాంక్ అకౌంట్ లేదని, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం సాధ్యం కావడం లేదని, కొంతమంది కానుకపెట్టలో వేస్తున్న చెక్కులు ఇలాగే ఉన్నాయని ఈ విషయంలో హెబ్రోన్ కబ్జా అంగీకరించారట. కనుక ఈ వీరాచారి గారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక మాటలో చెప్పి ఇప్పుడున్న సొసైటీ రిజిస్ట్రేషన్ 11471 తప్పుడు సొసైటీ అని, ఆ సొసైటీకి బాడీ ఫేక్ బాడీ అంటూ పుకార్లు పుట్టించారట. అయ్యా, నేను నిన్న ఒక సూటిగా, వీరాచారి గారు 10 సంవత్సరాలు నిరాఘాటంగా పరిపాలించారు హెబ్రోన్ను. ఎంత ఖర్చు అయినాయో, ఎన్ని కోట్ల రూపాయలు మిస్అప్రోప్రియేషన్ అయిందో, చాలా అయింది. చాలా సేవకులు బాధపడ్డారు, ఏడ్చినారు. చాలా సంఘాలు బాధపడ్డాయి. ఈరోజు నేను నిన్ను ఒక్క సూటిగా ఎఫ్సిఎస్ పీటర్ గారిని అడిగినట్టు నేను నిన్ను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. ఈ 8 మంది చనిపోయి దాదాపు 2000కు అయిపోయింది. అందరూ 8 మంది 2000 లోపు అందరూ 2000 లోపడిన ఇయర్ 2000 లోపడిన అందరూ చనిపోయినారు. నువ్వు హెబ్రోన్కి వచ్చి ఎప్పుడు వచ్చినావు? హెబ్రోన్కి వచ్చి దాదాపు ఒక 10 సంవత్సరాలు అనుకోండి, 2014, 13 ఏదో ఆ టైంలో వచ్చింది.
2014లో వచ్చినప్పుడు ఎవరైనా బతికి ఉన్నారా 8 మందిలో? వారు బతికి ఉండకపోతే అమెండ్మెంట్ ఎట్లా జరిగింది? సొసైటీ ఎట్లా బ్రతికింది? సొసైటీకి బతకడానికి కారణం ఎట్లా? అది సమయలు గ్రంథంలో ఉంటుంది కదా, సౌలు రాజు ఆయన యుద్ధంలో ఓడిపోయేటప్పుడు సౌలు సమయలు లేకపోతే సమయల కోసము చిల్లంగి ఒక స్త్రీ దగ్గరికి పోతే ఆ చిల్లంగి స్త్రీ ఆ గొంగడి కప్పుకొని వస్తున్న ఒక వ్యక్తిని నేను చూస్తున్నా, ఆయనే 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 సమయలు అని అన్నట్టు నువ్వు 8 మందిని తెప్పించినావా ఏమన్నా బయటకు? అట్లా బయటకు తెప్పించి వెంటనే సంతకాలు ఏమైనా సేకరణ చేసినావా? లేకపోతే నువ్వే పాతాళానికి పోయినావా? పాతాళానికి పోయి 8 మంది సంతకాలు తీసుకొచ్చి దీన్ని రివైవ్ చేసినావా? ఎట్లా చేసినావు చెప్పు? ఒక్కసారి నేను తీసుకొచ్చిన డాక్యుమెంట్ 80లో ఖతం అయిపోయిందని, 1980లో లాస్ట్ అమెండ్మెంట్ అంత తర్వాత కాలేదని గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నువ్వెట్లా బతికించుకున్నావు? నువ్వు ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేదు, మాకు బ్యాంక్ అకౌంట్ ఉంది. అవునండి, నువ్వు ఇట్లా దొంగ పేపర్లు పెట్టిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు ఎఫ్సిఎస్ పీటర్ గారు ఉన్నారు, అసలు బ్యాంక్ వాళ్ళ మీద మేము పార్టీ చేయాలి. ఇప్పుడు ఏ బ్యాంక్ కూడా చేసిండో, ఈయనకు హౌస్ నంబర్ లేకుండా బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఇచ్చిండో మేము ఖచ్చితంగా కేసు వేస్తాం, కంపల్సరీ వేస్తాం. ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఇచ్చిండో బ్యాంకుని కూడా పార్టీ చేస్తాం, ఆయన మీద కూడా క్రిమినల్ కేసెస్ పెడతాం. ఇప్పుడు నీదేం సంగతి? ఇప్పుడు నీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నంత మాత్రం నువ్వు దూరం అయిపోయినావా? బ్యాంక్ అకౌంట్లో ఎంతసేపు సంపాది నీ అసోటలు నీకు పెద్ద నీ జ్ఞానం ప్రపంచం అంతా తెలుసు, నీ జ్ఞానం ఎందుకండి? ఎందుకు ఇంకా 10 సంవత్సరాలు పరిపాలించినావు? ఎందుకు ఇంక ఎబ్రోన్ చుట్టూ తిరుగుతున్నావు? సరిపోదా? చాలు. ఆనీని జోలు ఎందుకు పెట్టుకుంటున్నావు? వానితోటి వీనితోటి పెట్టుకోకు, అనవసరంగా మందిరాన్ని డిస్టర్బ్ చేయకు. నువ్వు ఏది వేసినా నువ్వు ఫ్రాడ్, నువ్వు డాక్యుమెంట్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్, అవి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ నువ్వు చేసినవన్నీ. ఎవరు భక్తి అంకుల్ చనిపోయిన తర్వాత భక్తి అంకుల్ సంతకం ఎట్లా పెట్టి నువ్వు రివైవ్ చేసినావు సొసైటీని? అగస్టిన్ అంకుల్ చనిపోయిన తర్వాత అగస్టిన్ అంకుల్ ఏ విధంగా సొసైటీని రివైవ్ చేయించినావు ఆయన చనిపోయిన తర్వాత కూడా? ఏమండి అంత అంటే నీ జ్ఞానం ఉందట, వీళ్ళందరూ పిక్చర్లు అన్నట్టే కదా, ఇంత పిక్చర్లను చేసినావు కదా. ఎఫ్సిఎస్ పీటర్ అన్న నువ్వు కలిసి ఇంతమందిని కోట్లాది మందిని పిక్చర్లను చేస్తుంది కదా. ఇప్పటికి కూడా చాలామందికి తెలియదండి, మీ సొసైటీ వాళ్ళకే తెలియదు. ఈ సొసైటీ ఫ్రాడ్ డాక్యుమెంట్ చచ్చిపోయిన తర్వాత దొంగ పేపర్లు పెట్టి దొంగ ముద్రలు వేసి దాన్ని బతికించిన సంగతి మీ సొసైటీ వాళ్ళకే తెలియదు. నేను చెప్తే వా బాబా ఓ బాబా గింత మోసమా, గింత జరిగిందా అంటుండు కథ. ఎందుకండి? ఎందుకు ఈ అన్యాయం? ఎందుకు బయట వ్యక్తులను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంది? ఇంకా ఇది దేవుని మందిరం అండి, దేవుని ప్రజలు ఉండే మందిరం. ఇది ఆరాధించగలిగే వ్యక్తులను మాత్రమే దేవుని మందిరంలో మాట్లాడగలగాలి. ఆరాధనకు రాగలిగిన వాళ్ళు, దేవుని మందిరంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ మందిరంతో సంబంధం ఉన్న వాళ్ళు దాని గురించి మాట్లాడాలి. లోకస్తులను ఎందుకు ఇలా ఇన్వాల్వ్ చేసి ఎందుకు ఇంకా జగడాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు? దయచేసి వీరాచారి గారు ఆపేయండి. మీరు 150 కోట్ల దాకా మీ యొక్క ఫ్రాడ్యులెంట్స్ ఉన్నాయి. మేమన్నీ తీయాలంటే పెద్ద విషయమేం కాదు. ఖచ్చితంగా కేసులు ఫైల్ చేసే టైం వచ్చినాడు మీరు జవాబు ఏమి ఇస్తారు? మీరు ఏ అర్హతతోటి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిండ్రు? ఏ అర్హతతోటి ఎవరు సంతకాలు పెట్టిరు మీకు? అవన్నీ ఏమనుకుంటున్నావు? అవన్నీ రుజువయ్యే వరకు మీరు బతుకుతారా అనుకుంటున్నావా? బతికినా బతకకపోయినా నీ మనసుకు తెలుసు అది అబద్ధమని. ఎఫ్సిఎస్ పీటర్ గారు నీకు తెలుసు, నువ్వు చేస్తుంది అబద్ధమని నీకు తెలుసు, మీ ఇద్దరికి తెలుసు. మీ ఇద్దరికి తెలిసిన తర్వాత కూడా దీన్ని ఇంకా అగ్గికి ఆజ్యం పోస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఆజ్యం పోస్తూనే ఉన్నారు. ఇంకా మంట చల్లారకుండా చేస్తూనే ఉన్నారు. ఆపేరా? ఇంకా ఈ వాట్సాప్లో మెసేజ్లు ఆపరా? ఈ మెసేజ్లు ఆపరా? మందిని రెచ్చగొట్టే మెసేజ్లు ఆపరా? ఇంకా ఆపండి. చాలండి. నాశనం అయిపోయినాము. పరువు పోయింది మందిరంది. దేవుని భక్తి గారి సహవాసం ఇంత నాశనం అయిపోయిందని అందరికి ప్రపంచానికి తెలిసిపోయిందండి. చాలండి. ఇంకా ఎఫ్సిఎస్ పీటర్ గారు, మీతో ఉన్న ముఖ్యమైన వ్యక్తులకు చెప్తున్నా, అద్దంకి ఇమ్మాన్యుయల్ గారు, మీకు ఇక్కడ ఏం పని అండి? మీకు మందిరం అక్కడ ఉంది, చూసుకోండి. అక్కడ ఎందుకు ఆయన మాటలు విని మీ ఎందుకు మోసపోతారు?
ఎందుకు ఈ ఆరాటం ఎందుకండి? నీకు హైదరాబాద్లో గేట్ బయటకు వస్తే ఇటు పోతే ఏమొస్తుందో తెలియదు, ఇటు పోతే వస్తే ఏం తెలియదు. ఎందుకనే ఎందుకు నీకు సారు? ఎందుకు ఈ తాపత్రయం? ఎందుకు? దయచేసి వదిలిపెట్టి వెళ్ళిపో. నీ దారి నువ్వు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మూర్ఖుల వెనుక పడకు. ఈ మూర్ఖుల సంగతి దేవుడే చూస్తాడు. తర్వాత దేవుడు అవకాశం ఇస్తాడు, మాకు కూడా అవకాశం ఇస్తాం. మేము కూడా ఖచ్చితంగా లీగల్గా మేము ఫైట్ చేస్తాం, క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తాం. ఎఫ్సిఎస్ పీటర్ గారి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం కంపల్సరీ. ఆయన బెయిల్ విత్డ్రా పిటిషన్ వేస్తాం మేము కంపల్సరీ. ఇంప్లీడ్ అవుతాం దాంట్లో కంపల్సరీ. ఆ తర్వాత వీరాచారి గారు, మీరు ఎబ్రోన్కి ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేయండి. ఏ పద్ధతిలో మీరు ఇంకా అల్లరి చేస్తే ఖచ్చితంగా మేము దీని మీద యాక్షన్ మీద తీసుకుంటాం. ఖచ్చితంగా ఇది ఎబ్రోను ప్రతి మందిరం లోకల్లో, ఇప్పుడున్న ప్రపంచంలో, భారతదేశంలో ప్రతి మందిరానికి ఒక బాడీ ఉంది. బాడీ అనంటే అది రిజిస్టర్డ్ బాడీ కాకపోయినా కూడా వాళ్ళు ఒక టీమ్గా వాళ్ళ డబ్బు వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. ఇప్పుడు పోయి సోమాజి కూడా డబ్బులు నేను పోయి కూర్చొని ఆ కౌంటింగ్లో కూర్చుంటా అంటే కూర్చొనిస్తారా అండి? వాళ్ళు కూర్చొనిస్తారా? వాళ్ళు కూర్చొనియ్యరు. ఎందుకు కూర్చొనియ్యరు? నీ మందిరానికి నువ్వు అంటారు. అట్టనే ఎబ్రోన్ అనేది ఒక స్థానిక సంఘము, అది ఇన్నర్ సర్కిల్, ఫస్ట్ సర్కిల్. అదే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసుకున్న తర్వాతనే యూనివర్సల్ అడ్మినిస్ట్రేషన్లో అన్నీ వస్తాయి. భక్త్ సింగ్ గారికి దేవుడు అద్భుతమైన విశేషమైన జ్ఞానం ఇచ్చినాడు. యూనివర్సల్ మోటార్ కార్డ్, యూనివర్సల్ క్యాలెండర్, యూనివర్సల్గా దేవుడి పరిచర్యను ప్రపంచమంతటి పరిచర్యను దేవుడు భక్త్ సింగ్ గారి ద్వారా ఏర్పాటు చేసినాడు. కనుక యూనివర్సల్ పరిచర్య అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. లోకలో వేసేది ప్రతి ఆదివారం వేసే ప్రతి పైసా అది వాళ్ళకు సంబంధించింది. వాళ్ళు మాది అనకుండా ఏం చేయాలి? కాన్వకేషన్స్ కానీ, యూత్ క్యాంప్స్ కానీ, ఆల్ ఇండియా యూత్ క్యాంప్స్, ఆల్ ఇండియా కాన్వకేషన్స్, వీటన్నిటిని చెయ్యాలి. చేస్తారు వాళ్ళు. అప్పుడే దేవుని మందిరం ఆశీర్వదించబడుతుంది. నువ్వు వచ్చి నేను పైసల కాడనే కూర్చుంటా, నీకు అర్హత లేదండి. ఎఫ్సిఎస్ పీటర్ గారు, మీకు అర్హత లేదు. ఆ పైసల మీద మీకు ఎటువంటి ఆజమాయిషి ఉండదు, ఇక ముందు నుంచి ఉండదు. కనుక మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీరు ఈ కేసులకు రాకండి. మీరు ఆల్రెడీ ఒకసారి మీరు లోపలికి పోయి వచ్చిండ్రు. మీరు అనుభవం అయింది అనుకుంటున్నాం, కానీ మీకు ఇంకా అనుభవం మీకు వచ్చినట్టు కనబడతలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ మీద ఫ్రాడ్ కేసులు బుక్ అవుతాయి. మిసాపూర్ ఆపరేషన్ దాదాపు 50-60 కోట్ల మిసాపూర్ ఆపరేషన్ కేసులు బుక్ అవుతాయి. ఇది బుక్ అయిన తర్వాత మీ మీద ఖచ్చితంగా మీ మీద మీరు బెయిల్ క్యాన్సలేషన్ కోసం కంపల్సరీ పెడతాం. అప్పుడు మాత్రం మీరు ఇబ్బందిలో పడాల్సి వస్తుంది. జాగ్రత్తగా మీ చివరి దశలో ఉన్నటువంటి మీరు జాగ్రత్తగా ఉండండి, భయంతో ఉండండి. దేవుని మందిరానికి కీడు చేయకండి. దేవుని మందిరాన్ని సమాధానంగా దాన్ని పోనీయాలి. ఇశ్రాయేలులను పోనీయడు. లెట్ మై పీపుల్ గో. నా ప్రజలను పోనీయడు. ఇశ్రాయేలు నా పెద్ద కుమారుడు. నా పెద్ద కుమారుని బంధిస్తే నేను మీ పెద్ద కుమారుని బంధిస్తాను. కనుక పెద్ద కుమారుని ప్రాణం తీసినాడు. ఫరో యొక్క పెద్ద కుమారుడు, పశువుల యొక్క పెద్ద మొదటి జ్యేష్ఠ పుత్రులు అందరూ ఆ రోజు ఐగుప్తులో చనిపోయినారు. దేవుని యొక్క పని ఆ విధంగా ఉంటుంది. జాగ్రత్త. కనుక దేవుని ప్రజలను బంధించకు. దేవుని ప్రజలను బంధించి విసుగు తెప్పియకు. దేవునికి నువ్వు అయిపోయింది. 20 సంవత్సరాలు కొట్లాడారు, 20 సంవత్సరాలు నాశనం చేశారు. ఇంకా చాలు, ఇంతవరకు ముగిద్దాం. ఇప్పటి నుంచి కొత్త ఎరా ప్రారంభిద్దాం. కొత్త ప్రపంచాన్ని చూపిద్దాం లోకానికి. ఎబ్రోన్లో ఒక కొత్త ఆశీర్వాదం, ఎవరుంటే నీకు సంబంధమేంది? నా హృదయం చక్కగా ఉందా అని ప్రశ్నించుకోవాలి. వాడు మంచిగా లేడు, వీడు మంచిగా లేడు, వీడుంటే నేనుండా, వాడుంటే నేనుండా. మరి నువ్వుంటే జాగ్రత్త. నువ్వు అందరూ ఉండాలి, నువ్వు కూడా ఉండాలి. మా కోరిక నువ్వు కూడా ఉండాలి. అందరితో కలిసి ఉండాలి, అందరితో మాట్లాడాలి, అందరితో నువ్వు సమానమే. కానీ నాకు తోక తల ఇంత పొడవు అంటే కుదరదు. దేవుని మందిరంలో అట్లా అందరితో సమానం. 5 ఉన్నారంటే 5 సమానం. 5 కలిసి నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్పినట్టు వినాలంటే కాదట. ఆ అవకాశం నువ్వు బోడగొట్టుకున్నావు. ఇప్పుడు కేసులు వేసినావు. ఇంకా నీ జోలికి మేము రాము. నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు ఇంకా. కనుక ఇప్పటికైనా సరి చేసుకో, క్షమాపణ చెప్పు. ఎబ్రోన్ పులిపిడి మీదకి వెళ్ళి క్షమాపణ చెప్పు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలందరినీ దీవించును గాక. అయ్యా విశ్వాసులారా, ఎవ్వరు కూడా ఎఫ్సిఎస్ పీటర్ గారు ఏదో పెట్టిండ్రు, ఏదో ఆర్డర్ వచ్చిందని పరిగెత్తుకొని రాకండి. ఇక్కడ వచ్చి అనవసరంగా దేవుని మందిరాన్ని డిస్టర్బ్ చేయకండి. మీరు డిస్టర్బ్ కాకండి, కేసుల పాలు కాకండి. ఇదంతా బక్వాస్, ఇదంతా ఉట్టి ఫూలిష్నెస్. ఇదంతా ఈ పేపర్లు ఫూలిష్ పేపర్స్ ఇవన్నీ. మీరు నాతో రండి, నేను మాట్లాడతాను మీతోటి. ఎంత తెలివిగలవాడైనా రండి నా దగ్గర, ఒక అర్ధగంట కూర్చోండి, నేను మీకు వివరిస్తా. ఏమున్నాయో మీ దగ్గర చెప్పండి, మీ దగ్గర రహస్యాలు ఏమున్నాయో చెప్పండి. నేను ప్రతి దానికి ఆన్సర్ నేను ఇస్తాను.
ప్రతిదానికి ఆన్సర్ ఇస్తా కనుక జాగ్రత్త. నేను ఆవేశంతో చెప్తున్నానని కాదు, దేవుని మందిరం నాశనం అయిపోతున్న ఒక ఆరాటంతో చెప్తున్నాను అంతే. దేవుని మందిరం పాడవుతుందని ఒక బాధ మనోవేదనతోటి మీ ముందు ఈ వీడియో తీసుకొని వస్తున్నా. దయచేసి ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరు కూడా బాధపడద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, నా నంబర్ ఇస్తాను, నాకేం భయం లేదు. మీరు వార్నింగ్లు ఇచ్చినా నేను తీసుకుంటా, సలహాలు అడిగినా నేను ఇస్తా, మీరు ఒక డౌట్స్ అడిగినా నేను మీ డౌట్స్ తీరుస్తా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.